చంద్రబాబు నాయుడు కొత్తగా నలుగురికి షాక్ ఇచ్చారు. 144 అసెంబ్లీ స్థానాల్లో 4 స్థానాలకి అభ్యర్థుల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అది కరెక్ట్‌గా నామినేషన్స్ నడుస్తూ ఉండగా తీసుకొచ్చారు. పాడేరుకి గిడ్డి ఈశ్వరి, ఉండి రఘురామకృష్ణరాజు, మడకశిర ఎంఎస్ రాజు, మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి ఈ 4టి కూడా మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాలకి గాను అందరికీ బీఫారాలు ఇచ్చేశారు చంద్రబాబు. ఈ నలుగురికి కొత్త వాళ్ళకి ఇచ్చారనమాట. మాడుగుల కానీ, మడకశిర కానీ, ఉండి కానీ, పాడేరు కానీ ముందు ప్రకటించినటువంటి పేర్లు చెట్ట చివరిలో మార్చారు. ఇదే వైసీపీ చేస్తుంటే తెలుగుదేశాన్ని చూసి వణికిపోయి చేశారు, ఓడిపోతున్నామన్న భయంతో చేశారు అని హెడ్డింగులు పెట్టేవాళ్ళు. పాపం రాధాకృష్ణ గారికి, రామోజీరావు గారికి ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయాలంటే అక్కడ ఏదో మొన్న 4 రోజుల నుంచి చూస్తున్నాం కదా, సర్వేలు చేశారు. ఆ సర్వేల కారణంగా అంటే సర్వేల కారణంగా ఓడిపోతున్నారని తెలిసిందంటే పార్టీ వల్ల గెలవాలి కదా, అభ్యర్థి వల్ల కాదు కదా గెలిచేది. చంద్రబాబు మొహం చూసి గెలవాలి, లోకేష్ మొహం చూసి గెలవాలి, బాలకృష్ణ మొహం చూసి గెలవాలా, పవన్ కళ్యాణ్ మొహం చూసి గెలవాలా, పార్టీలు పేరుతో గెలవాలా, నరేంద్ర మోడీ పేరుతో గెలవాలి, ఎన్డీఏ పేరుతో గెలవాలి. అలా కాకుండా ఇక్కడ నలుగురిని మార్చాల్సి వచ్చింది అంటే ఇది మామూలుగా అయితే కనుక వైసీపీ దృష్టిలో అయితే ఆ టైప్లో చేస్తారు. ప్రస్తుతం కాకపోతే ఇది మార్పు అయితే జరిగింది. ఇకపోతే ఇంకా 2 స్థానాల్లో సందిగ్ధత అయితే కొనసాగుతోంది, అనపర్తి, దెందులూరుకి సంబంధించి. అయితే ఇక ఆ సస్పెన్స్ కూడా ముగిసిపోయినట్టేనని చెప్పచ్చు.